అండి అందరికీ. ఇప్పుడు నేను థైరాయిడ్ గ్రంథి సమస్యల గురించి చెప్పాలనుకుంటున్నాను. థైరాయిడ్ సమస్యలను గుర్తించడం ఎలా? హైపోథైరాయిడిజం అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, థైరాయిడ్ హార్మోన్ల లోపం వలన కలిగే పరిస్థితి. లక్షణాలు: నీరసంగా ఉండడం, త్వరగా అలసిపోవడం, ఒంటి నొప్పులు, అతి నిద్ర. నెక్స్ట్ వచ్చేసి ఉబకాయం, బరువు, ముఖం మరియు శరీరం వాపు, థైరాయిడ్ గ్రంథి వాపు, చర్మం పొడిగా బారడం, జుట్టు రాలిపోవడం, ఏకాగ్రత లోపించడం, పిల్లలు ఆటల్లో చదువులలో వెనుకబడడం, ఎత్తు పెరగకపోవడం, మలబద్ధకం, కొద్దిపాటి చల్లని కూడా భరించలేకపోవడం, రక్తహీనత తక్కువ ఉండడం, నెలసరి ఇబ్బందులు, సంతాన సామర్థ్యం తగ్గడం, పురుషుల వ్యంధతం, తరచూ అబర్షణలు అంటే మనకు నిలబడి ఎంపడెంపడే అబర్షణలు అవుతుంది కదా, దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. చూడండి, హైపర్థైరాయిడిజం అంటే ఏమిటి? థైరాయిడ్ హార్మోన్లు అధికంగా స్రవించడం వలన కలిగే పరిస్థితి. లక్షణాలు ఏమేమి ఉంటాయి? గుండె దడ, చేతులు వణుకు, ఎక్కువ అదురు, చికాకు, కోపం, మానవ వ్యాఖ్యలతో నిద్రలేమి, థైరాయిడ్ గ్రంథి వాపు, ఆకలి సరిగ్గా ఉన్నా కూడా బరువు కోల్పోవడం, జుట్టు రాలిపోవడం, విరేచనలు, నీరసం, ఒంటి నొప్పులు, కండరాలు బలహీనత, కింద కూర్చొని లేకపోవడం, ఎముకలలో నొప్పులు, నెలసరి ఇబ్బందులు, కళ్ళ ముందుకు ఉబ్బి ఉండటం, రక్తహీనత. ముఖ్యంగా ఆడవారికి నెలసరి రానప్పుడు థైరాయిడ్ చెక్ చేసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ.